నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో 31 నుంచి సుధాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, పద్మనాభరెడ్డి వందలాది మందితో కలిసి టీడీపీలో చేరారు. తనపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నారు. అందరి సహకారంతో రూరల్ని మరింత అభివృద్ధి చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలైంది. ఈ 10 నెలల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు స్థానికంగా ప్రజల ఆకాంక్ష మేరకి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి ఈ 10 నెలల్లోనే అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ఈ 31 డివిజన్లో అటు సుధాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, పద్మనాభరెడ్డి వారి మిత్ర బృందం మొత్తం కూడా పార్టీలో చేరడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేరికలు ఉండబోతున్నాయి. అయితే ఎక్కడైనా చేరికలు చేర్చుకునేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరితో మాట్లాడి సమన్వయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని, ఈరోజు ఎక్కడైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేశారో వారికి ఎక్కడా కూడా గౌరవం తగ్గనివ్వని, అదేవిధంగా మమ్మల్ని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరినీ కూడా గౌరవంగా ప్రోత్సహిస్తామని, అంతిమ లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే సంవత్సరం రాబోయే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 100% గతంలో ఏ విధంగా 26 డివిజన్లు, 12 పంచాయతీలు, అదేవిధంగా 12 ఎంపీటీసీలు, 18 పంచాయతీలు ఏ విధంగా 100% గెలిచామో, రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, 26 కార్పొరేటర్లు, 18 సర్పంచులు 100% తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా పూర్తి స్థాయిలో కష్టించి అందరం పనిచేస్తామని చెప్పని మనవి చేస్తూ, ఈరోజు పార్టీలోకి వచ్చిన సుధాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, పద్మనాభరెడ్డి వారి మిత్ర బృందాన్నంతా కూడా పేరు పేరున అభినందిస్తుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.